సిగాచి పరిశ్రమలో పేలుడు ఘటనలో దర్యాప్తు కొనసాగుతోంది. ఘటన జరిగి 7 రోజులైనా ఇంకా దొరకని 7గురి ఆచూకీ లభ్యం కాలేదు. ఇవాళ 3 మృతదేహాలతో DNA మ్యాచింగ్ అవ్వడంతో 3 మృతదేహాలను బంధువులకు అప్పగించారు. పేలుడు దాటికి శరీరాలు, యంత్రాలకు అతుకుతున్న అవశేషాలు ఛిద్రమయ్యాయి. యంత్రాలు శుభ్రం చేస్తూ అవశేషాలను సిబ్బంది సేకరిస్తోంది. పరిశ్రమ ప్రాంగణంలో అడుగు మేర తవ్వుతూ అవశేషాల కోసం గాలింపు చేపట్టారు. మరోవైపు సిగాచి పరిశ్రమ పేలుడు ఘటనలో 43కి మృతుల సంఖ్య చేరింది. ఆచూకీ లేని 9 మందిలో 2 మృతి చెందినట్లు అధికారులు ప్రకటించారు. మరో 7గురి కోసం అధికారులు గాలిస్తున్నారు. సిగాచి పరిశ్రమలో పేలుడు ఘటనలో దర్యాప్తు కొనసాగుతోంది. ఘటన జరిగి 7 రోజులైనా ఇంకా దొరకని 7గురి ఆచూకీ లభ్యం కాలేదు. ఇవాళ 3 మృతదేహాలతో DNA మ్యాచింగ్ అవ్వడంతో 3 మృతదేహాలను బంధువులకు అప్పగించారు. పేలుడు దాటికి శరీరాలు, యంత్రాలకు అతుకుతున్న అవశేషాలు ఛిద్రమయ్యాయి. యంత్రాలు శుభ్రం చేస్తూ అవశేషాలను సిబ్బంది సేకరిస్తోంది. పరిశ్రమ ప్రాంగణంలో అడుగు మేర తవ్వుతూ అవశేషాల కోసం గాలింపు చేపట్టారు. మరోవైపు సిగాచి పరిశ్రమ పేలుడు ఘటనలో 43కి మృతుల సంఖ్య చేరింది. ఆచూకీ లేని 9 మందిలో 2 మృతి చెందినట్లు అధికారులు ప్రకటించారు. మరో 7గురి కోసం అధికారులు గాలిస్తున్నారు. సిగాచి పరిశ్రమలో పేలుడు ఘటనలో దర్యాప్తు కొనసాగుతోంది. ఘటన జరిగి 7 రోజులైనా ఇంకా దొరకని 7గురి కోసం ఇంకా రెస్క్యూ కొనసాగుతుంది. ఇవాళ 3 మృతదేహాలతో DNA మ్యాచింగ్ అవ్వడంతో 3 మృతదేహాలను బంధువులకు అప్పగించారు. పేలుడు దాటికి శరీరాలు, యంత్రాలకు అతుకుతున్న అవశేషాలు ఛిద్రమయ్యాయి. యంత్రాలు శుభ్రం చేస్తూ అవశేషాలను సిబ్బంది సేకరిస్తోంది. పరిశ్రమ ప్రాంగణంలో అడుగు మేర తవ్వుతూ అవశేషాల కోసం గాలింపు చేపట్టారు. మరోవైపు సిగాచి పరిశ్రమ పేలుడు ఘటనలో 43కి మృతుల సంఖ్య చేరింది. ఆచూకీ లేని 9 మందిలో 2 మృతి చెందినట్లు అధికారులు ప్రకటించారు. మరో 7గురి కోసం అధికారులు గాలిస్తున్నారు. రైట్, సిగాచి పరిశ్రమలో అయితే ఇంకా రెస్క్యూ కొనసాగుతోంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, మొత్తానికైతే ఇంకా 7గురు ఆచూకీ అయితే లభ్యం కానట్టుగా తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి? ప్రజెంట్ అక్కడ సిచ్యుయేషన్ ఏ విధంగా ఉంది? సిగాచి పేలుడు సంబంధించి ఇప్పటికీ ఇంకా రెస్క్యూ కొనసాగుతుంది. అయితే ఆ గల్లంతైన 9 మందిలో 2 అవశేషాలు గుర్తించారు అధికారులు. మొత్తానికి 43కు చేరింది మృతుల సంఖ్య. ఇప్పటికీ ఇంకా 7 మంది కార్మికుల యొక్క అవశేషాలు దొరకాల్సి ఉంది. వాటికి సంబంధించిన విషయంలో రెస్క్యూ కొనసాగుతుందని చెప్పి అధికారులు చెప్తా ఉన్నారు. అయితే ఏ ఒక్క అవకాశాన్ని కూడా మిస్ చేయదు. ప్రతిదీ క్షుణ్ణంగా పరిశీలించాలి. ఆ 7గురికి సంబంధించిన విషయంలో కూడా పూర్తి స్థాయిలో రెస్క్యూ కొనసాగించాలి. వారికి సంబంధించిన అవసరాలు దొరికేదాకా కూడా రెస్క్యూ కొనసాగని చెప్పి ప్రకటించారు. అయితే ఇప్పటికే అక్కడ కుటుంబీకులు గలంతైన వారు వారికి సంబంధించిన కుటుంబీకులు ఆ పునరావాస కేంద్రంలో ఉంటూ అధికారుల కాళ్ళ వేళ పడుతున్నారు. ఖచ్చితంగా మా మనుషుల యొక్క అవశేషాలు గుర్తించాలి, మా చివరు మా కప్పేస్తారని చెప్పి కాళ్ళ వేళ పడుతున్నారు. కానీ అధికారులు మాత్రం రెస్క్యూ కొనసాగిస్తూనే ఉన్నారు. అయితే దొరికిన వారికి దొరికిన వారిని దొరికినట్టుగా వారు చెప్తా ఉన్నారు. అది కుటుంబీకులకు అయితే ఇస్తా ఉన్నారు. ఇంకా 7 సమస్య విషయంలో కూడా రెస్క్యూ కొనసాగని చెప్పి చెప్పారు. అయితే ఇప్పటికీ 43 మంది మృతదేహాలు లభ్యం కాగా మిగతా 23 మంది అక్కడ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. మిగతా 60 మంది వాళ్ళు సురక్షితంగా ఉన్నట్టు గతంలో ప్రకటించారు. అయితే ఇంకా 7కి సంబంధించినటువంటి విషయంలో ఎటువంటి ప్రకటన వస్తుంది, అసలు అవశేషాలు దొరికాయా, చిన్న మాంసం ముద్దలు, బొక్కలు మాత్రమే, తర్వాత బూడిద మాత్రమే దొరుకుతుంది. కాబట్టి దానికి సంబంధించిన విషయంలో ఏదో ఒక ప్రకటన చేసే అవకాశం ఉంది. ఆ రెస్క్యూ అనంతరం మరి గల్లంతైన వారు
ఇక దొరకరు అని చెప్తారా, లేకపోతే వాక్సినేషన్ విషయంలో ఇంకా ఐడి కార్డు సంబంధించిందో లేకపోతే లాకర్లో ఉన్నటువంటి ఫోన్ల సహాయంతోనో మృతి చెందినట్లుగా ప్రకటిస్తారనేది వెచ్చివాస్తే ఉంది. అయితే ఆ మృతులకు సంబంధించినటువంటి విషయంలో దీనికి సంబంధించి అంటే అందరూ కూడా దొరకని విషయం, అందరూ కూడా దొరకలేదు కాబట్టి మృతుల సంఖ్య పూర్తిగా చెప్పి తర్వాత ప్రభుత్వం ప్రకటించిన విధంగా యాజమాన్యం నుంచి ₹1 ఇచ్చే విషయంలో ప్రకటించే అవకాశం కోసమే ప్రభుత్వం చూస్తుంది. మొత్తానికి 7 అవశేషాలు దొరికే వరకు కూడా ఆ ప్రకటన వచ్చే అవకాశం లేదు. వారు ఈ 7 అవశేషాలు దొరికిన తర్వాత ₹1,00,000 ఇచ్చే ప్రకటనకు సంబంధించినటువంటి ప్రభుత్వం నుంచి అయితే ఒక ప్రకటన వచ్చే అవకాశం ఉంది కాబట్టి దానికోసం మీరు క్షుణ్ణంగా పరిశీలిస్తా ఉన్నారు. ఈ సాయంత్రానికి కూడా రెస్క్యూ అయితే కొనసాగుతుంది. వారి ప్రకటన వచ్చిన అనంతరమే దీనికి సంబంధించిన ఏదైతే ₹1,00,000 ఎక్స్క్యూజ్ సంబంధించిన విషయంలో స్పష్టంగా ప్రభుత్వం ప్రకటించే అవకాశం ఉంది. రాజు, మరి బాధిత కుటుంబాలు ఏమంటున్నాయి? అలాగే ఇప్పుడు ఎవరైతే ఇంకా 7 ఆచూకైతే లభ్యం కాలేదు వారి కుటుంబ సభ్యులు అక్కడ ఉన్నారా? వెల్లంపైన వారి కుటుంబ సభ్యులు అక్కడే ఉన్నారు. వారికి సంబంధించినటువంటి రక్త నమూనా అంతా కూడా సేకరించారు. ఇప్పటికే 15 మంది మృతుల యొక్క బొక్కలు తర్వాత మాంసం ముద్దలు DNA టెస్ట్ కు పంపించారు. కాబట్టి అందులో 2 ఇంతకు ముందే గుర్తించారు. కాబట్టి ఈ రోజు 9 మందిలో మరొక 2 దొరికారు కాబట్టి 7 ఇంకా లభ్యం కావాల్సింది. 7కు సంబంధించినటువంటి కుటుంబీకులు అక్కడే ఉన్నారు. గత 7 రోజులుగా నిరీక్షిస్తూనే ఉన్నారు. వాళ్ళు ఎదురు చూస్తూనే ఉన్నారు. వారి కుటుంబ సభ్యుల కోసం మృతి చెందినటువంటి మృతదేహాల కోసం వారు ఎదురు చూస్తూనే ఉన్నారు. అధికారుల కాళ్ళ వేళ పడుతూ ఉన్నారు. కానీ అక్కడ ఎంత తీవ్రంగా శ్రమించినప్పటికీ విస్ఫోటనం చాలా పెద్దగా జరిగింది. ఒక్కొక్క శవము 100 మీటర్ల పైన ఎగిరి పడ్డట్టుగా అయితే అక్కడ స్థానికులు చెప్పారు. కాబట్టి భారీ విస్ఫోటనం కాబట్టి అక్కడ ఎంతో మంది చనిపోయిన కారణంగా చనిపోయారు. అయితే పక్కనే ఉన్నటువంటి రియాక్టర్ పక్కనే ఉన్న వాళ్ళైతే ఖాళీ బూడిదైనట్టుగా మొదటి నుంచి అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. నిపుణుల కమిటీ చెప్పింది. హై లెవెల్ కమిటీ కూడా మృతుల సంఖ్య ఎక్కువగానే ఉండొచ్చు, ఈ విస్ఫోటనం చూస్తే ఈ దొరికే అవకాశం కూడా కనిపిస్తున్నట్టుగా ఆందోళన చెందారు. అదే విషయమే రోజు రెస్క్యూ జరుగుతున్నప్పటికీ ఏ ఒక్కరు కూడా దొరకకపోవడంతో ఇప్పటికీ ఇంకా 9 మంది దొరకాల్సి ఉండే కాబట్టి ఈ రోజు అది బొక్కలు తర్వాత మాంసం ముద్ర సహాయంతో వారిని DNA టెస్ట్ పంపించిన అనంతరమే ఇంకా 2 మృతుల్ని కూడా కనుగొన్నారు. ఇంకా 7 సంబంధించినటువంటి మృతదేహాలు దొరకాల్సి ఉంది. దానికి సంబంధించిన విషయంలో అక్కడే పడిగాపులు కాస్తా ఉన్నారు, పాపం రోధిస్తా ఉన్నారు. కుటుంబ సభ్యులు అయితే నిరీక్షిస్తూనే ఉన్నారు. 7 రోజులుగా వాళ్ళు మొక్కని రాయలేదు, మొక్కని కాళ్ళు లేదు అన్నట్టుగా అక్కడే ఉండి కడతర పెరిగినటువంటి పరిస్థితి. ఆ వాతావరణం అంతా కూడా స్థానికుల్ని కూడా కంటతర పెట్టుకున్న పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ రాజు.